గారు, తిరుపతి గారు, సతీష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అందరికీ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి చెక్కులు ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో మీరెవ్వరు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఒక్క అప్లికేషన్ నా దగ్గర ఇస్తే వెంటనే గతంలో ఉన్న శాసనసభ్యుల దగ్గర ఇంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి తీసుకున్నట్టు మన దగ్గర ఒక చేయగానే ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి కానుకగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటిది కళ్యాణ లక్ష్మి. ఎన్నికల సమయంలో అప్పుడు చెప్పిన మీకు పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం మీ అందరికీ చేరవేయడమే లక్ష్యంగా ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పిన మీరు ఏ పార్టీలో ఉన్నా చూడడం మీరు ఎవరికి ఓటేసినా చూడడం మాకు ఓటేసిందా ఓటు వేయలేదా అని ఎక్కడ కూడా అడగకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మా పార్టీలో చేరితే మీకు సంక్షేమ పథకాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అన్నాడు. బలవంతంగా పార్టీలో కండువాళ్ళు కప్పుకుంటేనే ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చేది. కానీ మరి మేమట్లా కాదు. నేను అదే రోజు చెప్పిన 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం, ఎన్నికలప్పుడే పార్టీల గురించి మాట్లాడతాం. ఈ మిగతా 5 సంవత్సరాలంతా ఈ నియోజకవర్గానికి మీకు ఒక సేవకుడిగా ఉంటానని చెప్పి ఆ రోజు నేను ఎన్నికలప్పుడు మాట్లాడినా. మీ బిడ్డలే చెప్తున్నా, మీ సోదరుడిగా చెప్తున్నా, నాకు ఎలాంటి కక్షలు కానీ కార్పణ్యాలు ఉన్నాయి. మీకు ఆపద వస్తే ఆపదేందో చూస్తా తప్ప మీరు పార్టీగా అదే అని చూడకుండా మీకు ప్రతిదీ అందించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇప్పుడు సంవత్సరం గడిచింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ఇలా గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సంక్షేమం ఆగిపోవద్దు, అభివృద్ధి ఆగిపోవద్దు అని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూనే అవన్నీ ఇస్తూనే దానికి అదనంగా మేము అనేక సంక్షేమ పథకాన్ని మీకు అందిస్తున్నాం. ఇలా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలందరికీ గతంలో 1200 రూపాయలటువంటి సిలిండర్ను 500 రూపాయలకే మేము సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తుంది. 2 లక్షల లోపు రైతులకు రుణాల్ని ఎక్కడో 1-2 సాంకేతిక కారణాలు, ఎందుకంటే దురదృష్టవశాత్తు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. ఆ రేషన్ కార్డులు ఇతరత్ర కొన్ని సాంకేతిక కారణాలు తప్పితే మిగతా 2 లక్షల రూపాయల లోపు రుణంలో ప్రతి ఒక్కరు కూడా మేము రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా అక్కడ మిగిలిపోతే మిగతాది కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అంతేకాదు రైతులు పండించిన సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. గతంలో కళ్ళాలలో మట్టు కొనాలంటే ఒక సంచి మీద 4-5 కిలోల కట్టింగ్ పెడుతుండే. ఇప్పుడు అది కూడా లేకుండా, కట్టింగ్ లేకుండా ఇచ్చే పరిస్థితి మేము తీసుకొచ్చినాం. ఇంకా ముందు కూడా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ మీరు చూడబోతున్నారని చెప్పి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పటికే కొంత ఆలస్యమైంది, తొందరగా ప్రారంభించవలసిందిగా తహసీల్దార్ గారిని ఎంపీడీఓ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తొందరగా స్టార్ట్ చేస్తున్నాను.